అమ్మా శ్వేత, లెక్కల గురించి ఆలోచించే సమయం కాదు ఇది. ప్రతి క్షణం ప్రాణంతో సమానం. ముందు సునందని వెళ్ళనివ్వు. ఎవరి వాట నుంచి తీసుకెళ్తుందో చెప్పకుండా వెళ్ళడం కుదరదు మావయ్య. ప్రాణాల కంటే డబ్బు నష్టం ఎక్కువ కాదు కదమ్మా. ఈ రోజులో ప్రాణం కంటే డబ్బుకి ఎక్కువ విలువ ఉంది మావయ్య. శ్వేతన దాంట్లో తప్పే ఉందమ్మా. నేను కడతానుండండి. ఏమైంది మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? రాత్రిపూట ఒకడు పగలిపూట ఒకడు పబ్లిక్ గా నా కళ్ళ ముందే నా పెళ్ళ కోసం వస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఊరుకోమంటావా? చెప్పవే. అంటే మీరు నన్ను? అవునే, నేను నిన్ను అనుమానిస్తున్నాను. అనుమానం కాదు, నా కళ్ళతో నేను చూసి నిజం. రాత్రి నీ రూమ్ నుంచి ఒకటి సంకలో బట్టలు పెట్టుకున్నాడు, నేను చూశాను. నన్ను గుద్దుకొని మరీ వెళ్ళిపోయాడు. తమరేమో అలసి సొలసి హ్యాపీగా నిద్రపోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నా ముద్దల పిల్లలు రాసలీలల గురించి మాట్లాడుతున్నాను. అంత పెద్ద నింద నాపై వేయొద్దు. చావనైనా చేస్తాను కానీ అలాంటి తప్పుడు పని కళ్ళు కూడా చేయను. చేశావు, నువ్వు తప్పు చేశావు. అంత నటించుకో. నిన్ను ప్రేమించాను, నీకోసం ఆత్మహత్య చేసుకోబోయాను, నిన్నే ప్రాణంగా చూసుకుంటున్నాను. ఏం తక్కువ చేశారా నీకు? ఎందుకు ఇలాంటి తప్పుడు ఆలోచన వచ్చిందా నీకు? మీ ఎదురుగానే నిప్పుళ్ళ తూకమంటే తూకుతాను. మీరు ఏ పరీక్ష పెట్టినా నేను సిద్ధమే. అంతేగాని నన్ను అనుమానించకండి, నన్ను నమ్మండి. పోయిందే, నీ మీద నమ్మకం పోయింది. రగులుతోంది తన లోపల పొగరే పని గుండె మంట. ఏ నిమిషం కాల్చుతుందో తన బ్రతుకిక సాగకుండా. ఆ కడలిని మించుతోంది తన కన్నుల నీటికుండా. ఏ సమయం ముంచుతుందో తననే దయలేకుండా. గోకులంలో సీత, ఈ గోకులంలో సీత, గోకులంలో సీత, ఈ గోకులంలో సీత. ముందు ఆ డబ్బు అక్కడ పెట్టండి. అవతల మా నాన్నగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ సమయం ఆట పట్టించడాలేంటి? వచ్చింది మా నాన్నగారికి బాలేదు అంది 10 లక్షలు పట్టుకుని వెళ్ళిపోతుంది. అరే, ఒక పద్ధతి పాడు ఉండదా? శ్వేత, నా తండ్రి చావు బతుకుల మధ్య ఉంటే
నిల్చోబెట్టి లెక్కల గురించి అడిగే పద్ధతులు నేర్పుతున్నావా నాకు? నా ఇంట్లో పనివాళ్లకి ఆపదొస్తేనే తట్టుకోలేను నేను. నా తోటి కోడలికి ప్రమాదం ముంచుకొస్తుంది అంటే సినిమా చూస్తూ కూర్చుంటాననుకున్నావా? సునంద గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. నంజుండా భయాన్ని భయపెట్టే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని రివర్స్ యాక్టింగ్కి భయపడిపోయావు. శ్వేత, నిన్ను చూసి నవ్వినందుకు నాపై పగబట్టి నా జీవితాన్ని నాశనం చేసిన వాడిని తీసుకొస్తానని వెళ్ళావు. తీసుకొచ్చావా? ఏడి, ఎక్కడున్నాడు? చాటును దాక్కోవడం ఎందుకు? రమ్మను. ఏం చెప్తారో చెప్పుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. చావడానికైనా సిద్ధపడిన దాన్ని సమస్యను ఎదుర్కోవడం పెద్ద లెక్క కాదు. మీరు నా ఇంటికి వచ్చి నా గురించి చెప్తే ఏం జరుగుతుంది? నా ఇంట్లో వాళ్ళందరూ నన్ను అసహించుకుంటారు, నన్ను మెడ పెట్టి బయటికి గంటేస్తారు, జీవితంలో నా మొహం చూడరు. అంతే కదా? నేను కోరుకుంటుంది కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే. ఆ పనేదో మీరు చేసి పుణ్యం కట్టుకోండి. నీ మీద పగ సాధించడానికి రాలేదమ్మా. ఏంటి? అవును, నేను కాపాడడానికి వచ్చాను. గద్దలు రాబందులు పొడుచుకు తింటాయే కాని కాపాడడానికి వస్తాయా? అప్పటి నంజుండ స్వామి వేరు, ఇప్పటి నంజుండ స్వామి వేరు. అప్పటి నంజుండ స్వామి కేవలం డబ్బు కోసం మాత్రమే బతికే ఒక పోలీస్. ఇప్పటి నుంచుండ స్వామి బుద్ధుడా? అంతటి గొప్పవాడిగా మారకపోయినా ఒక మనిషిగా మాత్రం మారాడమ్మా. ఒక విషయం చెప్పడానికి వచ్చాను, దయచేసి నేను చెప్పే జాగ్రత్తగా విను. నీ జీవితాన్ని నాశనం చేసి నీకోసమే నీ చుట్టూ తిరుగుతున్నవాడు ఎవరో కాదు, మీ అవుట్ హౌస్లో ఉంటున్న శశిముఖ తమ్ముడు. వాడు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల ఇన్ని రోజులు నిన్ను చూసుకోలేకపోయాడు, లేకపోతే నిన్నెప్పుడో తీసుకెళ్ళిపోయేవాడు. నీ గురించి ఆ దుర్మార్గుడికి చెప్పిన విధమని నేనే.
అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వాడి కంటికి కనిపించుకో. వాడిని ఎలాగైనా ఈ ఊరి నుంచి తరిమేస్తాను. అప్పటి వరకు నీకు రక్షగా నేనుంటాను. చూడమ్మా, నేను చెప్పిన మాటల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు, సరేనా? నేను వాడి కోసం గేటు దగ్గర కాపలా కాస్తాను. అంటే నువ్వు నా మాటలు నమ్మలేదా? అన్నీ అయిపోయి ఇప్పుడు కొత్త కథ మొదలు పెట్టావా నంజుండే స్వామి? నాపై పగ సాధించడానికి ఇన్ని నాటకాలు ఎందుకు? వేయాలనుకున్న బాణాన్ని సూటిగా వేయొచ్చు కదా. ఎందుకు ఆలస్యం? నువ్వు మాట్లాడిన దాంట్లో న్యాయం ఉందమ్మా. ఒక మంచివాడు చెడ్డవాడిగా మారాడంటే ఏదో ఒక కారణం ఉందనుకుంటారు. అదే ఒక చెడ్డవాడు మంచివాడిగా మారాడని ఎన్ని కారణాలు చెప్పినా అంత తొందరగా నమ్మరు. నంజుండ స్వామి జీవితంలో ఎప్పుడూ ఏడవలేదమ్మా. ప్రాణం పోతుందనుకున్న క్షణంలో మాత్రం ఏడ్చాను. నీలాంటి ఒక చెల్లి పెట్టిన ప్రాణభిక్షతో మారి మనిషి అయ్యి ఈ క్షణం నీ ముందున్నాడు. ఛ, ఒక ఆడపిల్ల అన్యాయం జరిగిందని స్టేషన్కి వచ్చినప్పుడు పోలీసుగా నా ధర్మం నేను చేయలేదు. ఆ తర్వాత ఎవరో భద్రావతి నన్ను నీపై ఆయుధంగా వాడుకోవాలనుకున్నప్పుడు మంచితనంతో ఆలోచించాలి, కానీ ఆలోచించలేదు. డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను, మానవత్వాన్ని మర్చిపోయాను. చిన్న చెంప దెబ్బకే రగిలిపోయాను. మరి నీ జీవితం మీదే ఎవడో దెబ్బ కొడితే ఎంతలా అల్లాడిపోయి ఉంటావో అర్థం చేసుకోలేకపోయాను. అర్థమయ్యేసరికి ప్రమాదాన్ని నీకు చాలా దగ్గర చేసేశాను. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక క్షణంలో మారతాడన్నది నిజమైతే నా మాట నువ్వు నమ్మాలి. ఆ రిషినందని నువ్వు ఇప్పటివరకు చూడలేదు కాబట్టి నువ్వు నన్ను నమ్మడం లేదు. ఒక్కసారి వాడిని చూడు. వాడు ఊరు దత్త తీసుకోవడానికి వచ్చినాడు కాదు, నిన్ను ఎత్తుకెళ్ళడానికి వచ్చినాడు. వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేసి బేదరి తీసుకెళ్లిపోతారు. వాళ్ళు నీ గురించి చాలా ఊహించుకుంటున్నారు. నేను చెప్పింది నిజమో కాదో తేల్చుకోవడానికి చివరిగా రెండే మాటలు చెప్తాను విను. నువ్వు నీ భర్త మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆ రిష్ గారు మీ ఇంటికి వచ్చాడు. అది నిజమో కాదో మీ అమ్మగారికి ఫోన్ చేసి కనుక్కో. రెండోది, నిన్ను ఊరు దాటించడానికి అంతర్వేది వెళ్దామని బయలుదేరేలా చేసి మధ్యలోంచి ఆ సెషన్ నిన్ను వెనక్కి తీసుకొచ్చేసింది. డ్రైవర్ సడన్ గా మిస్ అయ్యాడని చెప్పింది. ఆ డ్రైవర్ ఎవరో తెలుసా? ఆ రిషిగాడే. నేను చెప్పిన వెంటనే నమ్మకపోయినా నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయి. వాళ్ళిద్దరూ చాలా డేంజర్. జాగ్రత్త. ఒక ఆడపిల్లపై పగ సాధించడానికి ఎన్ని నాటకాలు అవసరమా? వీడికి అంతర్వేది విషయం ఎలా తెలిసింది? సడన్ గా డ్రైవర్ ఎందుకు మిస్ అయ్యాడు? ఆ శశిముఖ చెప్పింది నిజమేనా? తనే డ్రైవింగ్ చేసుకుని వెనక్కి తీసుకొచ్చింది కదా, అదేదో ముందుకు తీసుకెళ్ళొచ్చు కదా. అవుట్ హౌస్ కి వెళ్తే నిజం తెలిసిపోతుంది.
నువ్వు ఒక అమ్మాయి కోసం ఇంతలా పిచ్చోడు అయిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఋషి. నీకేంట్రా, నాకే ఆశ్చర్యంగా ఉంది. కంటికి కనిపించిన యుద్ధం ఏదో చేస్తున్నట్టుంది. అరే, నా దేవతని కళ్ళెదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడ వెతికేవరా? ఆ దేవుడు నా శ్వేతని మా అక్క ద్వారా పరిచయం చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా చూసుకోలేకపోయాను. రేయ్, నీకు విషయం తెలుసా? తను నేను చీకట్లో మాట్లాడుకున్నావురా. ఆ రోజు గుళ్ళో నా శ్వేత గండదీపం సమర్పించిన రోజున పక్కనే ఉన్నానురా. దాదాపు 2 నెలల సర్చింగ్ తర్వాత నా శ్వేత నా కంటికి కనపడింది. ఎత్తుకొని పోవడానికి 2 సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యింది. 3వ ప్రయత్నం సక్సెస్ఫుల్ గా జరిగిపోతుంది అనుకున్నాం. ఊరి పొలిమేర కూడా దాటాం. సరిగ్గా అదే సమయానికి ఈ రంజుడు గాడు వచ్చి మొత్తం ప్లాన్ చెడగొట్టాడు. కాల్చిపడతా మారిపోయాను, మనిషి అయిపోయాను, నువ్వు కూడా మారిపోతూ తొక్కలు నీతి కదని చెప్పాడు. ఎలాగైనా ఈ ఊరు నుంచి నేను నా శ్వేతతో వీలైనంత తొందరగా బయటపడాలి. ఎవరై ఉంటారు? ఆగుతమ్మా. ఆ నంజుండగాడి గురించి నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకేదో అనుమానంగా ఉంది. నువ్వెళ్ళి లోపల దాక్కో. ఇన్ని రోజులు పోనీలే కదా అని మనం వదిలేశాను. అడుగడుగు నా స్పీడ్ బ్రేకర్లో అడ్డుపడుతున్నాడు. ఈ రోజు వాడు నా గన్ను బలికలు తప్ప. వద్దు తమ్మా. ఒకప్పుడు నాకంటే నువ్వే దూకుడుగా ఉండేదానివి. ఇప్పుడు ఎందుకు అక్క వెనక్కి తగ్గుతున్నావు? ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియడం కూడా గెలుపుకి చాలా అవసరం తమ్మా. నా మాట విను, లోపలికెళ్ళు. అక్క పద రిషి. వెళ్ళు తమ్మా. ఓ, మీరా? ఇంకెవరనుకున్నారు? లోపలికి రావచ్చా? రండి. కూర్చోండి. పర్వాలేదండి. ఏం చూస్తున్నారు? మీ తమ్ముడు ఇంట్లో లేరా?
ఎప్పుడూ లేంది ఇవాళ రిషి గురించి అడుగుతుందేంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి అలా చూస్తున్నారు? ఏంటలా బ్లాంక్ గా చూస్తున్నారు? మీ తమ్ముడు ఇంట్లో లేరా? ఎందుకు అడుగుతుంది? నంజుండగాడు నిజం చెప్పేశాడా? యాక్చువల్గా మా తమ్ముడు బయట. ఓ, లోపలే ఉన్నారా? ఒకసారి మీ తమ్ముని పిలవండి. మిమ్మల్ని ఒకసారి మీ తమ్ముని పిలవండి. ఎందుకండి? చాలా రోజుల నుంచి మీరు మీ తమ్ముని పరిచయం చేస్తామన్నారు. నేనే మిస్ అయ్యాను. ఈరోజు పరిచయం చేసుకుందామని వచ్చాను. నో డౌట్ ఆ నంజుండగాడు శ్వేతకు నిజం చెప్పేసినట్టున్నాడు. లేకపోతే రిషి గురించి ఇంతలా ఎందుకు అడుగుతుంది? పిలవండి. తర్వాత పరిచయం చేస్తానులేండి. చాలాసార్లు మిస్ అయినప్పుడు తర్వాత కూడా మిస్ అవుతానేమో. ఒకసారి పిలవండి. అంతర్వేది ట్రిప్ కూడా ప్లాన్ చేసుకుందాం. పోలీసోడితో చేతులు కలిపి నా కొడుకునే కిడ్నాప్ చేస్తావే? ఎంత ధైర్యమే నీకు?